హలో హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఇవాల్టి ఈ వీడియోలో ఈపీఎఫ్ ఖాతాదారులకి ఒక ఇంపార్టెంట్ విషయం అనమాట. వీడియో దగ్గర ముందు ఇలాంటి విషయాలు మీరు మరిన్ని తెలుసుకుంటే వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. అండ్ అంతేకాకుండా లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. కామెంట్ సెక్షన్లో కొంతమంది ఒక విషయాన్ని అయితే అడిగారు అనమాట. ఈపీఎఫ్ఓలో రీసెంట్గా వచ్చిన అప్డేట్, అంటే 4 రోజుల క్రితమే వచ్చింది ఇది, ఓకేనా? అదేంటి అనేది ఇక్కడ మీకు చూపిస్తాను. సో పాస్బుక్ అయితే ఓపెన్ చేస్తానండి. ఓపెన్ చేసినప్పుడు మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు, మనకి క్యాప్చా అనేది ఇక్కడ కనిపించట్లేదు, ఓకేనా? గత 4 రోజుల నుంచి క్యాప్చా అయితే కనిపించట్లేదు. చాలామంది ఎందుకు కనిపించట్లేదు, దీనివల్ల మనకి ఏదైనా నష్టం జరుగుతుందా, ఇట్లాంటి విషయాలన్నీ కూడా అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను దీని గురించి. ఓకే, అయితే నష్టం అంటే నష్టమేం లేదు, క్యాప్చా ఉండడం వల్ల లేకపోవడం వల్ల మనకు నష్టమేం లేదు. బట్ ఇక్కడ డేటా ఏదైతే ఉందో యూఏఎన్ నెంబర్ పాస్వర్డ్ అనేది పీసీలో, అంటే మనం ఎవరి దగ్గర నెట్ సెంటర్లో కానివ్వండి లేకపోతే ఇతర చోట్లకి వెళ్ళి మనము ఈ డీటెయిల్స్ ఇస్తాం కదా, ఇది సేవ్ అవ్వకుండా ఉంటే సరిపోతుంది. మన డేటా అనేది ఎవరికి కనబడదు, హ్యాక్ అవ్వకుండా అవకాశం ఉంటుందన్నమాట. హ్యాక్ అవ్వకుండా మనకి క్యాప్చా అనేది చాలా వరకు ఉపయోగపడుతుంది, ఓకేనా? అంటే మనకి ఆటోమేటిక్గా లాగిన్ అవ్వడానికి అవకాశం ఉండదు. ఈ క్యాప్చా అనేది వెబ్సైట్కి ఒక ప్లగ్ఇన్ లాంటిది అనమాట. ఈ ప్లగ్ఇన్ అనేది ఈపీఎఫ్ఓ యాక్టివ్ చేయలేదు, ఎందుకంటే మనకి ఇంతకుముందు మెయింటెనెన్స్ షెడ్యూల్ జరిగింది కదా, ఇందులో మనకి కొన్ని ఎర్రర్స్ అయితే వచ్చాయి. ఈపీఎఫ్ వెబ్సైట్లో టెక్నికల్ ఇష్యూస్ అనేవి ఎప్పటికప్పుడు వస్తూ ఉంటాయి. సో దాని కారణంగా మెయింటెనెన్స్ షెడ్యూల్ జరిగింది. సో ఈ మెయింటెనెన్స్ షెడ్యూల్ ఏంటంటే ఈ క్యాప్చా అనే ప్లగ్ఇన్ని వాళ్ళు యాక్టివ్ చేయలేదు. సో అందుకే మనకు షో అవ్వట్లేదు. ఏ క్షణానైనా దీన్ని యాక్టివ్ చేసే అవకాశం అయితే ఉంది. ఈ ప్లగ్ఇన్ ఎందుకంటే అసలు ఈ యొక్క క్యాప్చా ఎందుకంటే ఆటోమేటిక్గా మల్టిపుల్గా అకౌంట్స్ అనేవి ఒకేసారి ఓపెన్ చేయకుండా ఉపయోగపడుతుంది అనమాట, ఓకేనా? సో క్యాప్చా ఉండడం వల్ల ఏంటంటే మాన్యువల్గా మనము ఎంటర్ చేసి చేయాలి, అంటే బై హ్యూమన్ ద్వారా చేయాలి, మిషన్ ద్వారా చేయడానికి అవకాశం ఉండదు. క్యాప్చా ఉంటే తప్పనిసరిగా హ్యూమన్ ద్వారా మనము లాగిన్ అవ్వాలి. బట్ క్యాప్చా లేకపోతే మెషిన్ ద్వారా లాగిన్ అయిపోతారు వెంటనే, అంటే మల్టిపుల్గా అన్ని అకౌంట్స్ని ఓపెన్ చేసేవచ్చు అనమాట. పాస్వర్డ్ ఇక్కడ యూఏఎన్ నెంబరు ఆటోమేటిక్గా సేవ్ అయి ఉంటే. సో ఇదే ఈ కారణం చేతే మనకి క్యాప్చా అనేది ఈపీఎఫ్ అనేది ఎప్పటికప్పుడు అన్నిట్లో అప్డేట్ చేస్తూ వస్తుంది. అన్నీ సెక్యూర్గా ఉండాలి అన్న ఉద్దేశంతో ప్రతి ఒక్కటి చూస్తుంది కాబట్టి. సో కొన్ని సందర్భాలు అంటే జరుగుతూ ఉంటాయి, అది కామన్. ఎందుకంటే కొన్ని లక్షల మంది యాక్సెస్ చేస్తుంటారు వెబ్సైట్ని, సాధారణంగా ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి టెక్నికల్ ఇష్యూ వల్ల. బట్ ఈ ప్లగ్ఇన్ అయితే త్వరలోనే వీళ్ళు యాక్టివ్ చేస్తారు. సో ఈ విషయాన్ని మీరు గమనించాలి. ఇప్పుడు మనం యూఏఎన్ నెంబర్ పాస్వర్డ్ ఇచ్చి జస్ట్ సైన్ ఇన్ బటన్ని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ముందుకెళ్ళిపోతుంది అనమాట. సో ఇందులో చూడక్కర్లేదు, ఓకే? అయితే ఇది మనకి ఏదైనా ఇబ్బంది కలిగిస్తుందా అంటే ప్రస్తుతానికి ఇబ్బంది కలిగించేదైతే ఏం లేదు. బట్ ఏంటంటే చెప్పాను కదా, ఇప్పుడు మన డేటా అనేది ఇతరుల చేతుల్లోకి వెళ్ళిపోయే అవకాశం అయితే ఉంది మిషన్ ద్వారా, ఓకేనా? మిషన్ ద్వారా అంటే ఆటోమేటిక్గా వెళ్ళిపోయే అవకాశం ఉంది. మీరు ఎట్లా పాస్వర్డ్స్ అనేవి సేవ్ చేసుకుంటే మీ యొక్క బ్రౌజర్లో, ఓకే? సో అదే ఇబ్బంది, లేకపోతే మనకి ఏమి ఇబ్బంది ఉండదు. సేవ్ చేసుకోకుండా ఉంటే ఇబ్బంది ఉండదు, ఓకేనా? చూసారు కదండి, మన డేటా హ్యాక్ అయ్యే అవకాశం ఉందండి, ఇంకేం లేదు. సో ఇదే ఇబ్బంది. సో ఒకవేళ మీరు కనుక మీ డేటాని ఎట్లా పీసీలో సేవ్ చేసుకుంటే దాన్ని డిలీట్ చేసేయండి, అంటే పాస్వర్డ్స్ని సేవ్ చేసుకుంటారు కదా, వాటిని డిలీట్ చేసి ఉంచడం మంచిదన్నమాట. ఇలాంటి సందర్భాల్లో హ్యాక్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి, ఓకే? సో అడిగారు ప్రత్యేకించి అన్న ఉద్దేశంతో చెప్తున్నానండి. బట్ ఈ క్యాప్చా అనే ప్లగ్ఇన్ని వెబ్సైట్లో ఏదో టైంలో ఈపీఎఫ్ఓ యాక్టివ్ చేస్తుంది. ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టు వీడియో కింద లైక్ బటన్ ఉంది, లైక్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి విషయాలు మీరు మరింత తెలుసుకోవడం వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మన సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.